అనే సంగతి ఇక్కడున్న ప్రజలందరికీ, ఇక్కడున్న వినుకొండ ప్రాంతం అందరికీ తెలుసు. మీరు జైలుకి ఎందుకు పోయారండి? చెప్పారు అక్కడ చెంచలగూడ జైల్లో ఆ గదిలో ఉన్నాడండి మీ ఊరు ఎమ్మెల్యే గారు అని చెప్పారు. నువ్వు చెంచలగూడ జైల్లో ఎన్ని రోజులు ఉన్నావు? ఎందుకు పోయావు జైలుకి? నీ పార్ట్నర్ని మర్డర్ చేసిన మర్డర్ కేసులో నువ్వు పోయావు. మర్డర్ కేసులో పోయావు. నువ్వు మర్డర్ చేశావని చెప్పినటువంటి ఆయన భార్య కంప్లైంట్తో, చచ్చిపోయిన ఆయన భార్య కంప్లైంట్తో నువ్వు చెంచలగూడ జైల్లో దాదాపుగా 50 రోజులు ఉన్నావు. నువ్వు మర్డర్ కేసు మీద పోయావు. నువ్వు మర్డర్ కేసులో ముద్దాయివి. నేను ఎక్కడ అలాంటివి చేయలేదే. నా సొమ్ము పోగొట్టుకున్నా కానీ నేను ఎవరి సొమ్ము తీసుకోలేదే. నేను కంప్లైంటర్ని, నేను నష్టపోయేవాడిని. మీరు ఇరికిస్తే బాధించి నన్ను ఇరికించినటువంటి దాంట్లో భాగం. చెప్పాడు కదా ఎంపీ గారు, రోజువారీగా నీ ఎమ్మటే రెక్కి జరుగుతూ ఉంటుంది, నీ ఎమ్మటే నా మనుషులు ఉంటారు, నువ్వేం చేస్తుందో నాకు తెలుసు అని చెప్పారు. నా అప్పులు కూడా ఆయనే తీరుస్తానని, ఆయనే పంచాయతీ చేస్తారంట. నాకు అప్పులు ఉన్నాయంట, 7 కోట్లు బీసీ నాయకుడు అంట, ఆ నాయకుడికి బాధపడుతున్నట్ట, అది ఆయనే చెప్పాడు. ఇవన్నీ చెప్తా ఆయన తంతానంటే నువ్వు రిజిస్టర్ చేసావు అన్నాడు. తంతానంటే ఎగిరి వాడికంటే ముందే లేదంతా. నా క్యారెక్టర్ అది. నువ్వేదో బెదిరిస్తే బెదిరి నేనేదో ఇదవుతాననుకుంటే అది మీ పొరపాటు. నన్ను ఎవరు తంతానన్నారో అదే మాట నేనంటే మిమ్మల్ని బూతులు తిడతాడయ్యా ఆయన, బూతులు పంచాంగం అయ్యా అని చెప్తారు. మీరు మాట్లాడితే బ్రహ్మాండమైన హాయిగా ఉంటుంది ఆ భారతం రామాయణం. ఆ భారతం రామాయణం అనేది మీరు మాట్లాడితే, మేము మాట్లాడితే బూతులు. ఏదో ఈడీ కేసు పెట్టండి, ఏమైందంట? ఏడు కూర్చుంటేదేదో ఆడే కూర్చుంటా మీ పుణ్యమానే. మీరు అది కూడా ఒడిగట్టుకుంటా ఉంటే ఒడిగట్టుకోండి, దానికి మేమేం కాదనలేదు. మేమేం ఎవ్వరికి బెదరడు బ్రహ్మనాయుడు, ఎవ్వరికి బ్రహ్మనాయుడు బెదరడు. ఎందుకో తెలుసా? ఎక్కడ తప్పు చేయను. నేను చెప్పాను, మీరు ప్రభుత్వ ఆస్తులు తీసుకున్నారన్నారు చూడు, ప్రభుత్వానికి నేను డబ్బు కడుతున్నాను, ప్రభుత్వానికి నెల నెల జిఎస్టీ కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ 3 నెలలకోసారి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను నేను. మీరు ప్రభుత్వం సొమ్ము మీరు తింటున్నారేమో నాకు తెలియదు, కానీ మీరు ఎక్కడ కూడా మరి ఏం ట్యాక్సులు కడుతున్నారో, మీ ఆంజనేయులు గారు ఏం కడుతుండో, మీరేం కడుతున్నారో, ఇక్కడ శాపలాయన ఏం కడుతుండో మనకి ఏమీ అర్థం కాని పరిస్థితి. మాట్లాడితే గిరిపెద్ద రోడ్డు నువ్వు ఇంతేసావు, నేను అంతేసాను అని చెప్తుడు. ఏమయ్యా ఆంజనేయులు, నువ్వు మాట్లాడే ప్రతి మాట పరమ అబద్ధం అన్న సంగతి అందరికీ తెలుసు ఆంజనేయులు గారు. మీరు మాట్లాడే మాట ప్రతి మాట ఏస్ట్ మాటలు మాట్లాడుతున్నాం అన్న సంగతి అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడినా రికార్డు చేసి ఇవాళ మాట్లాడింది మళ్ళీ రేపు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది 2 బటన్ నొక్కితే అదే రిపీట్ అయింది. నువ్వు మళ్ళీ మాట్లాడాల్సింది కొత్తది ఏమైనా ఉంటే చెప్పు. కొత్తది ఎక్కడా కానరాదు. బ్రహ్మనాయుడు 150 ఎకరాలు తీసుకున్నాడు, మట్టి తోలుకున్నాడు, ఇంకెక్కడుద్ది మట్టి? ఏమైందండి? నీకేమన్నా హాస్పిటల్కి పోయిరావయ్యా? అది నీకు మైండ్ కరెక్ట్గా లేదేమో నాకు తెలియదు, కానీ వాస్తవంగా మీరు మాట్లాడే దాంట్లో మటుకి సబ్జెక్ట్ లేని మాటలు, అనవసరమైన మాటలు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అన్ని అబద్ధాలు అవసరమా ఆంజనేయులు గారు? అన్ని అబద్ధాలు అవసరమా? అయితే బ్రహ్మనాయుడిని ఎవరు ఎక్కువ తిడితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయని అన్నారంట అని మీ మల్లికార్జునరావు గారు తిడుతుండు. ఒక పక్క నువ్వు తిడుతున్నావు. మీరు పోటీలు పెట్టుకొని మీ ఇద్దరు 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, మళ్ళీ 3వ కృష్ణుడు వచ్చాడు. మాది కాదయ్యా నువ్వు రావని ఆయన చేత మాట్లాడిచ్చారు. ఇదంతా కూడా ఆంజనేయులు గారు ఆగవయ్యా,
ఎందుకు నువ్వు నేను ఓడిపోయానని మీరే చెప్పారు, ప్రజలు చెప్పారు, ప్రజలకి తెలుసు. నేను ఓడిపోయాను, నువ్వు మూలన కూర్చున్నావు అన్నారు. మూలన కూర్చున్నాం, ఓడిపోయాం. నేను ఓడిపోవటం కాదు, ఎందరో మహానుభావులు ఓడిపోయారు, గెలుస్తారు. మీరు ఆంజనేయులు గారు మీరు కూడా ఓడిపోయారు. ఇది పెద్ద సబ్జెక్ట్ కాదు. మీరు ఒకసారి మనసు పెట్టండి. గుడి వ్యవహారం వస్తే ఏదో బ్రహ్మనాయుడు ఏమి ఇలేదని చెబుతున్నావు. నీ పక్కనున్న ఆ కమిటీ వాళ్ళు నీ పార్టీలో ఈ పార్టీలోంచి ఆ పార్టీలో చేరిన వాళ్ళు నీ కమిటీలో ఉన్న వాళ్ళని అడుగు. 87.5 లక్షలు నేను ఇచ్చాను. 87.5 లక్షలు ఇచ్చాడు. ఇంకా 12.5 లక్షలు నేను ఇవ్వాలి, ₹1,00,00,000 ఇస్తానన్నాను. మీరిచ్చింది అనౌన్స్ చేయాలా? ఇప్పటికి ఓరిక పైన మాట్లాడుతుండో నేను మాట్లాడట్లా. ఎందుకంటే మంచి చేయాలి, గుడి నిర్మాణం ఆగిపోకూడదు, మంచిగా చెయ్యండి అని చెప్తున్నా. నేను చేసింది నేను చేశాను. మీరేదో చెప్పారు. మీ దగ్గర ఆ కమిటీ వాళ్ళు ఉన్నారు. ఆ నగేష్ అనే అతను ఉన్నాడు నీ పక్కనే. ఆ నగేష్ అనే అతను నీ పక్కనే ఉన్నాడు. ఆ నగేష్ని అడిగి అతని గిరక కాదు అంటే నేను మళ్ళా ఈ ఊరు కూడా రాను. ఆ నగేష్ అనే అతను పిలువు. 88.5 లక్ష ఇచ్చానో లేదో అతని పేరేంది, నగేష్, రెడ్డి నగేష్. ఆయన అడుగు, ఆయన అబద్ధం చెప్పమను. అది ఇచ్చాను. ఇప్పుడు నీ కాడ కాంట్రాక్ట్ చేస్తుంటే కృష్ణ ఎర్రగొండపాలి పోళ్ళు వాళ్ళకి 2,70,00,000 ఇచ్చాను. వాళ్ళు వర్క్ చేస్తే నేను తీసుకుంటా అని చెప్పావు. అడుగు, వాళ్ళు నీ కాడే ఉన్నారు. కాదు అనంటే ఎంతైతే బిల్లు వచ్చిందో అంత బిల్లు వాళ్ళే తీసుకున్నారో నేనేమన్నా తీసుకున్నానో వాళ్ళని అడుగు. అది గనక నేను గనక కొండది ₹1 నేను తీసుకొని ఉంటే నువ్వేది చెప్తే అది. నీకు రాజకీయం వద్దంటే నేను మానుకుంటాను. నేను ఎక్కడ ₹1 తీసుకున్నా, మీరు ఏది చెప్తే అది. నువ్వు నా కాడికి రాండి, నేను మీ కాడికి వస్తాను, ఎన్ని ఉత్త మాటలు, సోది మాటలు, సుత్య మాటలు వద్దు. డైరెక్ట్గా మీ కాడ ఉన్న మనిషినే అడుగు. ఇది జరిగింది. నీ పక్కన ఉన్న ఆయన 25 లక్షలు ఇస్తానన్నాడు ఆ రోజు. ఆయనకి తెలుసు నేను ₹1,00,00,000 ఇస్తానని 88.5 లక్షలు ఇచ్చానన్న సంగతి. ఆయన 25 లక్షలు ఇస్తానన్నాడు. ఎంత ఇచ్చాడో నాకు తెలియదు. అప్పుడు నేను ఉన్నప్పుడు మట్టికి ఇవ్వలేదు. మీరు ఇస్తే ఆయన ఇచ్చిన చెప్పండి. ఇప్పుడు నువ్వెంత ఇచ్చావో చెప్పు. ఘాట్ రోడ్ వేసింది మొత్తం మేమే వేసామని చెప్పావు, చెప్పుకో. మొత్తం నువ్వే, గుడి కూడా నువ్వే కట్టావని చెప్పుకో. మొత్తం నేను కట్టింది రాతితోటి, అన్ని స్తంభాలతోటి. నాకు ఒక విజను, దాన్ని ఒక విధమైనటువంటి వినుకోటకు ఒక చరిత్ర సృష్టించే విధంగా ఆ టెంపుల్ ఉండాలి. దాని ముందు బ్రహ్మాండమైనటువంటి గోపురాలు ఉండాలి. అవన్నీ మొదలుపెట్టాను. మొదలుపెట్టి కొంత భాగం చేశాను. డబ్బులు కూడా ఆ రోజు గవర్నమెంట్ నుంచి నువ్వు చెప్తున్నటువంటిది ఆ రోజే శాంక్షన్ అయింది. డబ్బులైతే ఆ రోజు శాంక్షన్ అయినాయి అని ఒప్పుకుంటున్నావు. కానీ గుడి అయితే కింద నుంచి ఆ పైన ఇటుక పెట్టమని ఆయనే చూపించాడు, ఆయనే అగ్రిమెంట్ రాశాడని చెబుతున్నావు. కానీ మరి గవర్నమెంట్ నుంచి ఆనాడే డబ్బులు వచ్చినాయి అన్న సంగతి అది చెప్పవేమో ఆంజనేయులు గారు. అది కనపడదా ఆంజనేయులు? మీరు ఇవాళ